మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. తర్వాత మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మీ అందరికీ ఇదే గతి పడుతుంది. ఈ మాటలు అన్నది మరెవరో కాదు, వైసీపీ అధినేత జగన్. ఎస్, సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి నోటి నుండి వచ్చిన బెదిరింపు ఇది. కక్ష సాధింపునకు తాము వ్యతిరేకమని, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే శిక్షిస్తామని కూటమి ప్రభుత్వం ఒకవైపు చెబుతుంటే, జగన్ మాత్రం తాము అధికారంలోకి వచ్చాక మీ అంతు చూస్తామన్న తరహాలో బెదిరింపులకు దిగుతున్నారంటూ ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలు జగన్ మధ్యలో ఏముంది? ఎందుకు ఈ తరహా కామెంట్లు చేస్తున్నారు జగన్? రాజకీయాల్లో ఇటువంటి ధోరణిని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? విమర్శలు కాదు, ఏకంగా హెచ్చరికలు జారీ చేశారు వైసీపీ అధినేత జగన్. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మీద ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తమ పార్టీ నేతల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తీరును తప్పుపట్టడమే కాదు, వార్నింగ్ కూడా ఇచ్చేశారు. చంద్రబాబు, తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నావు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇదే తప్పుడు సంప్రదాయం ఒక సునామీ అవుతుంది. మీ నాయకులకు ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో ఉంటారు అంటూ తీవ్రంగా హెచ్చరించారు. అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పిన అనంతరం జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్, నందిగం సురేష్కు పార్టీ అండగా ఉంటుందన్నారు. నాడు జరిగిన ఘటనలో నందిగం సురేష్ ఉన్నాడా అని ప్రశ్నించిన జగన్, సీసీ ఫుటేజ్లో ఎక్కడైనా కనిపించారా అని ప్రశ్నించారు. ఎల్లప్పుడూ మీ ప్రభుత్వమే ఉండదన్న ఆయన, మీ నాయకులకు ఇదే గతి పడుతుంది, ఇదే జైల్లో ఉంటారు అంటూ సీరియస్ అయ్యారు. రెడ్ బుక్ ఏదో ఘనకార్యం కాదని, పాలనను గాలికి వదిలేసి రెడ్ బుక్ మీదనే ఫోకస్ చేశారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నిర్లక్ష్యంతోనే విజయవాడ అతలాకుతలమైందన్న వైఎస్ జగన్, బాబు తప్పిదాలను డైవర్ట్ చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. 4 ఏళ్ల క్రితం నాటి కేసును తెరమీదకు తెచ్చారని, సిట్టింగ్ ముఖ్యమంత్రిని టీడీపీ నేత దారుణంగా దూషించారన్నారు. ముఖ్యమంత్రిగా నన్ను దూషించిన బాబులా కక్ష సాధింపునకు దిగలేదు. 41A కింద నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. తామొస్తే మీ అంతు చూస్తామన్న తరహాలో జగన్ బెదిరించిన వైనం రాజకీయ సంచలనంగా మారింది. నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. నేను మనం మీ విలేకరు కృష్ణకి చెప్పి, కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి, రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే పెద్ద ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అని, అందుకే ఇలా బెదిరింపులకు దిగుతున్నారని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రతిపక్ష నేతలను ఎంతగా ఇబ్బంది పెట్టారో అచ్చెన్నాయుడు, పట్టాభి, ముఖ్యంగా మాజీ సీఎం అని చూడకుండా అక్రమ కేసులో చంద్రబాబుని 50 రోజులు పైగానే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచిన జగన్మోహన్ రెడ్డి రివెంజ్ రాజకీయాలు చేశాడని చెబుతున్నారు. అసలు ఏపీలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని కంకణం కట్టుకుని టీడీపీ నేతలకు కేసులు రుచి చూపించారని అంటున్నారు. జగన్ టీడీపీకి ప్రతిపక్ష హోదా అనేది లేకుండా చేయాలని చూస్తే తిరిగి ప్రజలే జగన్కు ప్రతిపక్ష హోదా లేకుండా ఎన్నికల్లో ఓడించారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన ఏ ఒక్కరిని వదలబోమని, వారిని చట్ట ప్రకారమే శిక్షిస్తామని కూటమి నేతలు అంటున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో నందిగం సురేష్ని అరెస్టు చేశారు. పోలీసులు ఇంకా అవినాష్, వల్లభనేని వంశీల కోసం వెతుకుతున్నారు.
వారు ముందస్తు బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లి అరెస్ట్, అటు లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ ఇవన్నీ చూసి జగన్ మళ్లీ తన రివెంజ్ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశాడని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వైసీపీ నేతలు స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలుకు వెళ్లలేదని, అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలకు పాల్పడి జైలుకు వెళ్లారని అంటున్నారు. మేము అధికారంలోకి వచ్చాక కూటమి నాయకులందరినీ తెచ్చి ఇదే జైలులో వేస్తాను అంటూ జగన్ ఓపెన్ గా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నా మీద అభిమానంతో నన్ను తిట్టిన వారిపై కుర్రాళ్లు ఏదో 4 రాళ్లు వేశారు అంటూ లైట్ గా తీర్చిపారేసిన జగన్ ను నెటిజన్స్ ఆడుకుంటున్నారు. నువ్వే మొదలుపెట్టిన రివెంజ్ రాజకీయాలపై మళ్లీ నువ్వే స్టేట్మెంట్స్ ఇస్తావా జగన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు రచ్చకెక్కుతోందన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అయితే ఓడిపోయానన్న బాధో లేదంటే కూటమి పార్టీలపై కక్షో తెలియదు గాని రాష్ట్రంలో జగన్ తీరు మాత్రం సామాన్య ప్రజలకు కూడా రుచించడం లేదన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకారం ఎవరిపైనా తీర్చుకోబోమని, కేవలం చట్ట ప్రకారం మాత్రమే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు, లోకేష్ పలుమార్లు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అటు పవన్ కళ్యాణ్ సైతం తప్పు చేసిన వారిని వదిలిపెట్టకూడదని అంటున్నారు. ఈ తరుణంలోనే గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడ్డ వారిని టార్గెట్ చేసింది కూటమి సర్కార్. అయితే జగన్ హయాంలో నేరుగా అరెస్టులు జరిగాయి. దీంతో అప్పట్లో కక్ష సాధింపు అన్న విమర్శలు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వెళుతోంది. తప్పు చేసిన వారిని వదలకూడదని భావిస్తున్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ అరాచకాలను బయటకు తీయడం, అలాగే విచారణ జరిపించడం, తప్పు చేశారని తేలాకే శిక్షించడం అన్న కాన్సెప్ట్ ముందుకు వెళ్తోంది. తప్పు చేసిన వారిని శిక్షించకపోతే వైసీపీ హయాంలో నరకం చూసిన టీడీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంటుంది. క్యాడర్ను సాటిస్ఫై చేయాలన్నా గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోక తప్పదని భావిస్తున్నారట. అందుకే చట్ట ప్రకారం జగన్ హయాంలో తప్పులు చేసిన వారిని జైలుకు పంపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. వేలాది మంది టీడీపీ, జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. వందల మంది టీడీపీ, జనసేన కార్యకర్తల హత్యలు జగన్ సీఎంగా ఉన్నప్పుడు జరిగాయి. వైసీపీ హయాంలో ప్రశ్నిస్తే దాడులు చేయడం, అణచివేయడం నిత్యకృత్యం అన్నట్లు ఉండేవి. కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. దళిత డాక్టర్ సుధాకర్ మరణం, ఎమ్మెల్సీ పంపిన డెడ్ బాడీ పార్సెల్, చెప్పుకుంటూ పోతే నోట్ చేసుకోవడానికి పుస్తకాలు కూడా సరిపోవని చెబుతున్నారు. జగన్ సీఎం అయిన తొలినాళ్లలో మాచర్లలో బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడి మొదలు చంద్రబాబును జైల్లో పెట్టడం వరకు ప్రతిపక్షాలపై నాడు జరిగిన అరాచకం, ఉక్కుపాదం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక జగన్ హయాంలో సాధారణ వైసీపీ కార్యకర్త సైతం ఒక సీఎం అన్నంతగా చెలరేగిపోయారు. గ్రామాల్లో వారి పెత్తనం దారుణంగా ఉండేది. జగన్ పాలన నచ్చకే ప్రజలు పవన్, చంద్రబాబులను నమ్మి కూటమికి పట్టం కట్టారని, అయితే ఇప్పుడు మళ్లీ తామొస్తే ప్రతీకారం తీర్చుకుంటామని జగన్ చెబుతుండడంతో అసలు ఇటువంటి బెదిరింపులకు పాల్పడే నేతలను ప్రజలు ఆదరించే అవకాశం ఉండదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయ నేతలంటే ఎంతో హుందాగా ఉండాలి. ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలవాలి. తరువాతి తరాల వారికి, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారికి తమ నుండి నేర్చుకునే విధంగా వారు స్ఫూర్తిని కలిగించాలి. కానీ కక్ష సాధిస్తామంటూ తమ నుండి ప్రత్యర్థి పార్టీల వారు తప్పించుకోవడం చాలా కష్టమంటూ బెదిరింపులకు దిగే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి మనసులో అసలు ఏముంది? ఎందుకు ఆయన కంట్రోల్ తప్పుతున్నారు? సహనం ఎందుకు ప్రదర్శించలేకపోతున్నారు? కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే జగన్ ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారా? అసలు జగన్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? జగన్ ఏ కాన్ఫిడెంట్తో చెబుతున్నారో తెలియదు కానీ తాను మళ్ళీ అధికారంలోకి వస్తానని, వచ్చాక కక్ష తీర్చుకుంటానని బహిరంగంగానే ఆయన ప్రకటనలు చేసేస్తున్నారు. ఓటమి తర్వాత రాష్ట్రాన్ని వీడిన జగన్ బెంగళూరుకు మకం మార్చేశారు కూడా. అప్పుడప్పుడు ఏపీకి వచ్చి వెళ్తున్నారు. మరి
పార్ట్ టైం పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తాయా? అసలు ఎందుకు బెదిరింపు స్టేట్మెంట్లు ఇస్తున్నారు జగన్? జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ల వెనుకున్న అసలు మతలబేంటి? ఇంకా అధికారంలో ఉన్నట్టే ఆయన ఫీల్ అవుతున్నారా? అసలు జగన్ ఎందుకు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు? గతంలో అధికారం కోల్పోయి 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నుంచి చంద్రబాబు గాని ఇతర నేతలు గాని ఎప్పుడూ ఇంత డైరెక్ట్గా బెదిరించిన సంఘటనలు లేవు. మేము అధికారంలోకి రాగానే మీకు ఇదే గతి పడుతుంది, మీ వాళ్ళందరినీ జైల్లో వేసేస్తాం అని చంద్రబాబు గాని లోకేష్ గాని నేరుగా బెదిరించలేదు. అయితే తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టము అని మాత్రమే గతంలో స్టేట్మెంట్లుండేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా జగన్ డైరెక్ట్గా బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇదంతా మేకపోతు గాంభీర్యమా, లేదంటే జగన్ నైజమే ఇదా అన్న చర్చ సైతం రాజకీయ వర్గాల్లో ఉంది. ఎందుకంటే మాట తప్పను మడమ తిప్పను అనే సిద్ధాంతం కూడా ఈ వార్నింగుల వెనుక ఉందా, లేదంటే అధికారం పోయినా ఇంకా తాము అధికారంలోనే ఉన్నట్లు ఫీల్ అయ్యేలా మాట్లాడుతున్నారా, లేదంటే కార్యకర్తలు నిరుత్సాహపడకూడదని కేడర్లో ధైర్యం నింపేందుకే బీరాలు పోతున్నారా అన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారానికి దూరమైన తర్వాత పరిస్థితి మారిందా? ఇప్పుడే అసలు సిసలు కష్టాలు మొదలయ్యాయా? అధికారాన్ని అనుభవించిన వారు సైడ్ అవుతున్నారా? ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వారు ముఖం చాటేయడానికి కారణాలేంటి? ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగమే వికటించిందా? దాదాపు 100 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకత్వం లోటు కనిపిస్తోందా? ఆ ప్రచారంలో నిజం ఎంత? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జగన్ రెండోసారి విజయం కోసం చాలా రకాలుగా ప్రయోగాలు చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్ల కొత్త అభ్యర్థులను ప్రకటించారు. కొందరిని పక్కన పడేయడం, వేరే జిల్లాల నేతలను తీసుకొచ్చి పోటీ చేయించడం వంటి ప్రయోగాలు చేశారు. 1 కాదు 2 కాదు 100 చోట్ల వరకు ఇదే పని జరిగింది. కానీ అన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో పక్కకు తప్పించిన వారు అసంతృప్తితో పార్టీ నుంచి బయటకు వెళుతున్నారు. కొత్తవారు సైతం తమకెందుకులే అంటూ ముఖం చాటేస్తున్నారు. 5 ఏళ్ల పాటు మంత్రి పదవులు అనుభవించిన వారు సైతం సైడ్ అయిపోతున్నారు. దీంతో వైసీపీ అంటే జగన్ మాత్రమే అన్నట్లు నియోజకవర్గాల్లో పరిస్థితి ఉంది. ఇది ఇలానే కొనసాగితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో వైసీపీకి సరైన నాయకత్వం లేదు. ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగాలు వికటించి చాలా మంది నేతలు పార్టీకి దూరమయ్యారు. ఎన్నికలకు ముందు కొందరు పార్టీని వీడారు. ఎన్నికల తరువాత మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికలకు ముందు పక్కకు తప్పించిన నేతలు అసంతృప్తితో ఉన్నారు. అప్పట్నుంచే వారు ప్రత్యర్థులతో చేతులు కలిపారు. అటువంటి వారు వైసీపీ క్యాడర్ను పట్టించుకునే స్థితిలో లేరు. పైగా తమ వెంట మెజారిటీ క్యాడర్ను టీడీపీలోకి తీసుకువెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా ఎలా చూసుకున్నా వైసీపీకి ఇవి ఇబ్బందికర పరిణామాలే. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ 22 పార్లమెంటు స్థానాలతో అద్భుత విజయం సాధించి వైసీపీ తాజా ఎన్నికల్లో అంతే సంచలనం సృష్టిస్తూ ఓటమి పాలైంది. పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. మరికొందరు రాజకీయంగా సైలెంట్ అవుతున్నారు. కొత్తవారు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. గత 5 ఏళ్లుగా ఇన్ఛార్జీలుగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు. ఈ 5 ఏళ్లు కష్టపడినా తమకు టికెట్ దక్కుతుందన్న గ్యారంటీ కూడా చాలా మందిలో లేదు. అందుకే పార్టీ భారాన్ని మోసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ తరుణంలోనే ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని, తద్వారా క్యాడర్లో జోష్ వస్తుందని జగన్ అనుకుంటున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి అధికారం కోల్పోయాక చాలా మంది నాయకులు సైలెంట్ అయిపోయారు. వైసీపీ కార్యకర్తలు సైతం చప్పబడిపోయారు. గతంలో గ్రామ స్థాయి నుంచి హడావుడి చేసిన నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు ఎక్కడా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నారు. చాలా మంది నాయకులు పార్టీని వీడుతుండడంతో ఇటు కార్యకర్తలు, కరుడుగట్టిన జగన్ అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారు. అసలు వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉంటుందా ఉండదా అన్న ఆందోళన సైతం వైసీపీ క్యాడర్లో ఉంది.
ఈ తరుణంలో కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు వారిలో ధైర్యం నింపేందుకే జగన్ ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అసలు జగన్ నైజమే ఇదని, అధికారం పోయినా ఇంకా తామే అధికారంలో ఉన్నామన్న ధోరణితోనే ఆయన బెదిరింపులకు దిగుతున్నారని మరికొందరు అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం అసలు జగన్ నైజమే ఇదని, అధికారం పోయినా ఇంకా తామే అధికారంలో ఉన్నామన్న ధోరణితోనే ఆయన బెదిరింపులకు దిగుతున్నారని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా నేరుగా ఇలా బెదిరింపులకు దిగుతున్న జగన్పై రాజకీయ వర్గాలతో పాటే సామాన్యుల్లోనూ సైతం చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్ల జగన్ పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రతిపక్ష పార్టీలకు కూడా ఓ పీడకల వంటిదని ఇప్పటికే కూటమి పార్టీలో చర్చ జరుగుతూ ఉంటుంది. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు, వైసీపీ నేతల బూతులతో జగన్ రాష్ట్రంలో ఓ సరికొత్త రాజకీయ సంస్కృతిని ప్రవేశపెట్టారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పుట్టుకపై ఇలా ఒక్కటేమిటి, వైసీపీ నేతలు మాట్లాడిన దారుణమైన, అతి జుగుప్సాకరమైన మాటలను ఎవరూ మర్చిపోలేరు. సామాన్యులు, వైసీపీ నేతల దౌర్జన్యాలు, భూ కబ్జాలకు గురైతే టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారు రాజకీయ కక్ష సాధింపులకు బలయ్యారు. ప్రపంచంలోనే యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న పవన్ లాంటి వారిని స్వేచ్ఛగా తిరగనివ్వలేదు. అందరూ ఏదో ఒక విధంగా జగన్ పాలనలో ఇబ్బందులు పడినవారే. అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడబలుక్కున్నట్లు జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేశారు. అయినా నేటికి జగన్లో ఎటువంటి పశ్చాత్తాపం లేదు. ఆయన ధోరణిలో ఎటువంటి మార్పు కనబడడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎప్పుడు ఏ కేసులో జైలుకు వెళతారో తెలియని పరిస్థితిలో ఉన్న జగన్ మళ్లీ నేను ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటూ ముఖ్యమంత్రి కాగానే టీడీపీ తాట తీస్తానని సీఎం చంద్రబాబుని బెదిరిస్తుండడం చూస్తే అది దూకుడే అనుకోవాలో లేదంటే మూర్ఖత్వమే అనుకోవాలో అర్థం కావడం లేదంటూ టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రాన్ని వీడిన జగన్ అడపాదడపా ఏపీకి వచ్చి ప్రభుత్వాన్ని తిట్టేసి వెళుతున్నారు. మిగతా టైం బెంగళూరు ప్యాలెస్లో సేద తీరుతున్నారు. వైసీపీ ఓటమి తర్వాత ఈ 3 నెలల నుంచి జగన్ బెంగళూరు ప్యాలెస్ టు తాడేపల్లి ప్యాలెస్ల మధ్య పర్యటనలు సాగుతున్నాయి. అసలు జగన్ మనసులో ఏముంది? ఈ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి లేని అల్లర్లను సృష్టించి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడమే జగన్ అజెండానా? కక్ష సాధిస్తున్నారు, మా నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటూ లేని అశాంతిని క్రియేట్ చేసి రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేద్దామని అనుకుంటున్నారా అంటూ టీడీపీ కామెంట్లు చేస్తోంది. అసలు జగన్ చెబుతున్నట్లు టీడీపీ గనుక కక్ష సాధింపునకు పూనుకుంటే రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్క వైసీపీ కార్యకర్త కూడా తిరిగే పరిస్థితి ఉండదని టీడీపీ నేతలు అంటున్నారు. కక్షపూరిత రాజకీయాలు చేసే స్వభావం తమది కాదని, నేర చరిత్ర ఉన్న జగన్ మాత్రమే ఆ తరహా రాజకీయాలు చేస్తాడని టీడీపీ నేతలు అంటున్నారు. జగన్ హయాంలో టీడీపీ నేతలపై, కార్యకర్తలపై దాడులకు, హత్యలకు పాల్పడిన వారిపై కక్ష తీర్చుకోవడం తమకు చిటికెలో పని అని, కానీ తాము అలా చేయబోమని, కేవలం చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటామని టీడీపీ చెబుతోంది. ఈరోజు 2 సంఘటనల్లో ఎవరైతే దోషిగా ఉన్న నందిగామ సురేష్ కోసం నీ మాజీ ఎంపీ ఆయన కోసం నువ్వు హడావుడిగా బెంగళూరు నుంచి ఈరోజు గుంటూరు జైలుకి వచ్చి, ఆయన ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్టు నువ్వు వచ్చి అక్కడికి వచ్చి పరామర్శించడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ లక్షలాది మంది ప్రజలు 12 రోజుల నుంచి ఈ భారీ వర్షాల వల్ల కష్టాలు అనుభవిస్తుంటే నీకు ఆ ఆకలి కేకలు అయితేనే మా కష్టాలు అయితే నీకు పట్టవని ఆయన మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు గురువింద గుంజ సామెత ఏమైతే ఉందో అది నువ్వు పాటిస్తూ ఉన్నావు. నీ సొంత జిల్లా, నువ్వు ఏ ప్రాంతంలో అయితే పుట్టావో ఆ ప్రాంతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు పింఛా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే అక్కడ 100 మందికి పైగా చనిపోతే ఈ రోజుటికి నువ్వు వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపాను పోలేదు, వాళ్ళ కష్టాలు పట్టించుకున్న పాపాను పోలేదు. తప్పులను సరిదిద్దుకోవాలి. దేనివల్ల తాము ఓటమి పాలయ్యామో అక్కడే లోపాలను సవరించుకోవాలి. ఎక్కడ పారేసుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. ప్రజలు తాము ఎందుకు వద్దనుకున్నారో వాటిపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజా సమస్యలపై పోరాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటే ఈ 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఆదరిస్తారేమో కానీ తాము వచ్చాక మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగితే మాత్రం
ప్రజల విశ్వాసాన్ని దక్కించుకునే అవకాశమే లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆల్రెడీ 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో అందరినీ ఇబ్బంది పెట్టిన జగన్ మళ్ళీ వస్తే పగ తీర్చుకుంటామన్నట్టు చెబుతూ ఉండడంతో ప్రజల్లో సైతం ఇప్పుడు భయాందోళనలు నెలకొన్నాయని అంటున్నారు. మరి జగన్ తీరులో ఇప్పటికైనా మార్పు వస్తుందా, లేదంటే ఇదే తరహాలో ముందుకు వెళ్తారా అన్నది కాలమే తేల్చాలి.